మెరిసావే చమక చమకమని పిల్ల నువ్వు నా మనసే దోచావే తలుకు తలుకుమంటూ మసక మసక చీకటిలో వెన్నెలలాగా వస్తావే తొలి సంధ్యారాగంగానే వెలుగేపిస్తావే హే ఊసులాడే చూపు చూపుతో వెంటగా ఊరకలేసి ఊహలేలా వలపు చేసి మెత్త మెత్తగా కుందరు మనసు వినదే మాట నేలా मेरे आवारे वागने सा నీబుకల్లో హాయర్ బేకు వస్తే మదిన తొంగి చూసి ఏదో మాయ ఓరే నీ చేతుల్లో ఆ చురుకే తాకేస్తే లోపల చేరి నీ తోడయ్యా సో give it up give it up give it up నీ చూపి వన్నెలే ఇచ్చేసే give it up give it up give it up నీ ప్రేమలో నమ్ముంటే అప్పప్పా నూరాలి భక్త జాగరు వద్దంట నా వైపు వచ్చావంటే చిక్క పట్టదంట Let's fly away far far away Scooby-Doo let's fly away far far away నీ పెదవుల్లో ఆ మధువే అందిస్తే కలిసి నీడలాగా నీతో వస్తా oh yeah yeah నాడుగుల్లో నీ అడుగే వేసేస్తే కథకు ఆరుకొని వెలుగేపిస్తా So give it up give it up give it up నీ తేనె నాకు చెల్లిస్తావా give it up give it up give it up నీ సోకులిచ్చిపోవా అయితే ఆకే ఆకేనే తీపి మత్తుని ఇస్తావా నా మనసు నిన్నే కారే వెంట సాగుతావా కన్నుల్లో మెరిసావే చమక చమకమని పిల్ల నువ్వు నా మనసే దోచావే తలుకు తలుకుమంటూ మసక మసక చీకటిలో వెన్నెలలాగా వస్తావే తొలి సంధ్యారాగంగానే వెలుగేపిస్తావే హే ఊసులాడే చూపు చూపుతో వింతగా ఊరకలేస్తే ఊహలేలా వలపు చేసి మెత్త మెత్తగా కుందరు మనసు వినదే మాట నేలా లవ్ చేశానంటున్నావు ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు ఇంతకీ ఎంతవరకు వచ్చిందో నీ లవ్ ఎక్కడే అతనికి చెప్పాలి అతను ఓకే అనాలి సరేలే మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు నాన్న ఉన్నారే నెక్స్ట్ వీకే వస్తున్నారు ఓహో డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను అప్పట్లో దాని రేటు 10 లక్షలు చెప్పారు ఇన్స్టాల్మెంట్స్ అన్ని బాగానే పే చేశా తీరా ఇప్పుడు వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదు పొమ్మంటున్నారు ఎందుకు కుదరదు అంటున్నారు ఏముంది ఫ్లాట్ రేట్స్ పెరిగాయి ఇంకో 5 లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తానంటున్నారు పోనీ నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను అది కుదరదు అంటున్నాడు అంజనేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్ గా ప్రొసీడ్ అవుతూ ఉంది మీ డిపార్ట్మెంట్ మనిషి కదా మీ సలహా కోసం వచ్చాను ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది ఈ విషయంలో నేనే కాదు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్ వస్తున్నాను ఏంటి ఈ మధ్య పిలవగానే రావట్లేదు నీకు బాగా పెరిగింది ఏంటమ్మా ఏం లేదు మిమ్మల్ని బిల్డింగ్ ఆఫీస్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను నాన్న
ఎందుకమ్మా అతన్ని ఇబ్బంది పెట్టడం? నేను వెళ్తాలే. పర్లేదు, వస్తాడు. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఆ ఫ్లాట్ అమ్మాక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంత మాట అనుకోండి. పైసా కూడబెట్టిన డబ్బు నీ గోల్ నీరే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవాలి. నీ ఎప్పుడు రమ్మంటారో చెప్పండి సార్. వస్తుంది. నువ్వేం రానక్కర్లేదు. డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం. కానీ నీకు అలా అంటారు సార్. సార్ సార్ ఏమేనండి మాట చెప్తా. ఖా బేటా. ఏ మనీషా, జల్దీ ఆటో లేకే ఆ. అబ్బి లాయా బేటీ. ఎవరు నువ్వు? మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ అండి. అవును, ఎన్ని బెడ్రూమ్స్? ఎవరండి మీరు? ఎన్ని బెడ్రూమ్లు? 5 ఏంటమ్మా, మీ ఇంట్లో కిచెన్ లేదా? వంటంతా ఇక్కడేనా? ఏంటి సార్, ఇల్లు గ్యారంటీగా మీకే. డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరంటే చెప్పరా? ఏం జరుగుతుంది ఇక్కడ? నీళ్ళు వాళ్ళకి అమ్మేస్తున్నారు. మీరెవరండి నా ఇల్లు అమ్మటానికి? ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు కొట్టావుగా, అందుకని నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా? ఏంటి, నేను గొడవ చేస్తానా? గొడవ అంటే ఇది. अजी वो कॉल कर क्या देख रहे हो? पुलिस को फोन करो ना. करो नंबर है तो मिलिट्री को भी फोन करो. నువ్వు ఎక్కడికి రాకొచ్చారా? పేరేంటి? पल्लवी. మరి చరణం నింటాడాలా? హలో, क्या कर रहे हो? साफ बता रहे. कौन बात कर रहे हो? उसी बैठ कर पूछिए. అయ్యో వద్దు, దాన్ని ఏమి చేయొద్దు. నీకేం కావాలో చెప్పు. చిన్న పొద్దున్నే భరతలాలను డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడా? మధ్యాహ్నం వాళ్ళ మనిషి వచ్చి వడ్డీతో సహా ఇచ్చాడు. అలాగా? నాకే నమ్మకం కుదరట్లేదయ్యా. ఎవరెళ్ళి వాడు మనసు మార్చాడో ఏమో. నేను వచ్చిన పని ఎలాగో అయిపోయింది. సాయంత్రం నేను బయలుదేరుతున్నాను. వస్తాం బాబు. మ్యాటర్ నాతో చెప్పావు, నేను చూసుకుంటా. గొడవలు పెద్ద పుడింగా. మరి కాదన్నాడు అనుకో, వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికేస్తా. నువ్వు ఎందుకయ్యా? నేను అర్జెంటుగా శ్రీశైలం భయ్యాన్ని కలవాలి. బావ ఊరెళ్ళాడు, రావడానికి వారం పడుతుంది. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఇంత చిన్న విషయానికి బావదాకా ఎందుకు? నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా. కానీ నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఏంటి? ఓకే. సెటే పైకి వెళ్ళి తను బయటికి ఎత్తుకురారా. వెళ్ళ. అన్నా, ఇంటికి తాళం వేసింది. ఆడవాళ్ళు కొంపలో ఉండకుండా ఎక్కడికి పోతారా? రాత్రికైనా ఇక్కడికే రావాలి కదా. వచ్చేదాకుందా? ఏంటో మొహం ఎలా పెట్టుకుని కూర్చున్నావు? ఏమి మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి ఏమున్నాయి? సినిమాకి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాం, చూసాం, వస్తున్నాం. దట్స్ ఆల్. ఇప్పుడేంటి? అతని పేరు తెలియాలి అంతేనా? అతని పేరు చిన్న. చిన్నానా? ఏ చిన్న? ఏ, ఆ చిన్న పెద్ద రౌడీ. నువ్వు వాళ్ళని లవ్ చేస్తున్నావు. అతని రౌడీ అంటే నీ మొహం. అతను నాకే భయపడతాడు. నేను ఎవరి గురించో చెప్తుంటే నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు. చూడు చిన్న, నీ పై పర్సన్లో ఉన్న అమ్మాయి నాన్న ఎవరో రౌడీని పంపించి డబ్బు తీసుకెళ్లాడు. దాన్ని ఎత్తుకెళ్ళి మా డబ్బు మేము వసూలు చేసుకుంటా. నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నేను 5 అంకెలు లెక్కెడతాను. ఈలోగా మీరు వెళ్ళేదో 1 2 3 4 5.
నీకు? నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు వాడు. ఆల్రెడీ హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు.